ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎంసీఏ చేయాలి అనుకున్న వాళ్ళకి, ఎంసీఏ చేస్తున్న వాళ్ళకి. సో ఎంసీఏ ఫుల్ ఫామ్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. మనకి ప్రోగ్రామ్ అనేది 2 years ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి సెమిస్టర్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ అనేది ఉంటుంది. సెకండ్ ఇయర్లో థర్డ్ సెమ్, ఫోర్త్ సెమిస్టర్ అనేది ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ సెమ్లో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది అయితే తెలుసుకుందాం. సో చాలామందికి అవేర్నెస్ లేదు సబ్జెక్ట్స్ నేమ్స్ కూడా. సో దానికోసమే ఈ వీడియో. సో మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి 6 సబ్జెక్ట్స్ అనేటివి ఉన్నాయి అండ్ 3 ల్యాబ్స్ అయితే ఉన్నాయి. సో 1 by 1 సబ్జెక్ట్ నేమ్స్ అయితే తెలుసుకుందాం ఫస్ట్. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేస్తే మీకు కోర్స్ కోడ్ అనేది ఉంటుంది, ఆ తర్వాత కోర్స్ టైటిల్ అనేది ఉంటుంది. సో మనకి నార్మల్గా క్వశ్చన్స్ పేపర్స్ పైన కోర్స్ కోడ్ అనేది వస్తుంది కదా, సో అవైతే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. అండ్ ఇక్కడ మీకు కోర్స్ టైటిల్ అని ఉంది కదా, అవే మన సబ్జెక్ట్స్ అనమాట. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. సో మనకి దీంట్లో మ్యాథ్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా, అంటే ఊప్స్ యూజింగ్ జావా. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనేది అయితే ఉంది. మళ్ళీ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనేది కూడా ఉంది. నెక్స్ట్ మనకి దీంట్లో ఎకనామిక్స్ అనేది కూడా ఉంది. సో సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి మేనేజరికల్ ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ. సో ఈ 6 సబ్జెక్ట్స్ అయితే మనకి ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నాయన్నమాట. సో దీంట్లో మనకి 3 ప్రాక్టికల్స్ అనేటివి ఉన్నాయి. అవి వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి, జావా ప్రోగ్రామ్. సో డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి, జావా ప్రోగ్రామింగ్లో మనకి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. వాటి లిస్ట్ కూడా నేను చూపిస్తాను. అండ్ సాఫ్ట్ స్కిల్స్ టాపిక్స్ ది లిస్ట్ కూడా నేను మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టేబుల్లో మీకు క్రెడిట్స్ అనేటివి అయితే ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్ట్కి మనకి 4 క్రెడిట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా. అండ్ మనకు ల్యాబ్స్కి వచ్చేసి 1.5 అనేది ఉంది. సో టోటల్ క్రెడిట్స్ వచ్చేసి 28.5 అనమాట. అండ్ ఇక్కడ అబ్రివేషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీకు ఫుల్ ఫామ్స్ అయితే ఉన్నాయి. ఎల్టీపీ అంటే ఏంటి అని చెప్పేసి వాటి ఫుల్ ఫామ్స్ కూడా మీకు ఇక్కడ టేబుల్లో అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ సెమ్లో 6 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ సబ్జెక్ట్స్లో ఏ చాప్టర్స్ అయితే ఉన్నాయి అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ మ్యాథమెటికల్ ఫౌండేషన్స్లో అయితే మనకి 5 యూనిట్స్ అయితే ఉంటాయి. సో మనం ఒక్కొక్క యూనిట్ నేమ్ అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్ నేమ్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ లాజిక్. సో లాజిక్ ఫండమెంటల్స్ అయితే మనకి ఫస్ట్ యూనిట్లో ఉంటాయన్నమాట. సో దీంట్లో మనకి సెట్ థియరీ అనేది ఉంటుంది, మళ్ళీ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఇంటీజర్స్ అనేది కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే టాపిక్ అయితే ఉంటుంది. మళ్ళీ రిలేషన్స్ గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ అనే టాపిక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అనమాట. దీంట్లో మనకి జనరేటింగ్ ఫంక్షన్స్ ఉంటాయి అండ్ రికర్సివ్ రిలేషన్స్ అనేటివి ఉంటాయి. అండ్ 4th యూనిట్ వచ్చేసి ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్స్. మళ్ళీ మనకి 5th యూనిట్ వచ్చేసి గ్రాఫ్ థియరీ అనేది ఉంది అండ్ ట్రీస్ కోసం కూడా ఉంది. సో ఎవరైతే బీసీఏ చేశారో వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఈ టాపిక్స్ అనేటివి అయితే కవర్ అయి ఉంటాయి మ్యాథ్స్లో. సో నెక్స్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సిలో ఏం యూనిట్స్ ఉన్నాయనేది అయితే తెలుసుకుందాం. సో మనకి ఎవ్రీ సబ్జెక్ట్లో అయితే 5 యూనిట్స్ అనేటివి అయితే ఉంటాయి. సో డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సిలో ఫస్ట్ యూనిట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్. సో సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దానికి కంపైలేషన్, లింకింగ్ ప్రాసెస్, ఇవన్నీ అయితే ఫస్ట్ యూనిట్లో తెలుసుకుంటాం అనమాట. సెకండ్ యూనిట్ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ మళ్ళీ మనం దాంట్లో స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ అనే టాపిక్ కూడా నేర్చుకుంటాం. అండ్ థర్డ్ యూనిట్ వచ్చేసి అరేస్, స్టాక్స్ అండ్ క్యూస్, లింక్డ్ లిస్ట్ కోసం అయితే తెలుసుకుంటాం. సో 4th యూనిట్ వచ్చేసి ట్రీస్, గ్రాఫ్ అండ్ ఇట్స్ రిప్రజెంటేషన్, గ్రాఫ్ అండ్ దాని రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది అయితే తెలుసుకుంటాం. సో ఫైనల్గా 5th యూనిట్ వచ్చేసి లీనియర్ సర్చ్ కోసం అయితే తెలుసుకుంటాం. సో బీసీఏ చదివిన వాళ్ళకి ఈ టాపిక్స్ కూడా అయితే కవర్ అయి ఉంటాయి ఆల్మోస్ట్. లీనియర్ సర్చ్, ట్రీస్, అరేస్ ఇవన్నీ మనకి బీసీఏలో అయితే ఉంటాయి. సో బీకామ్ చేసిన వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ సబ్జెక్ట్కి వచ్చేసి
ఊప్స్ యూజింగ్ జావా, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా. దీంట్లో కూడా మనకి 5 యూనిట్స్ అనేటివి అయితే ఉంటాయి. సో వాటి చాప్టర్ నేమ్స్ కూడా చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ డెవలప్మెంట్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది అయితే మనం ఫస్ట్ యూనిట్లో తెలుసుకుంటాం అండ్ వాటి ఫండమెంటల్స్ కూడా తెలుసుకుంటాం. సో సెకండ్ యూనిట్లో వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ బేసిక్స్ అనేటివి నేర్చుకుంటాం అనమాట. సో థర్డ్ యూనిట్లో ఎక్స్ప్లోరింగ్ జావా లాంగ్వేజ్ అనేది ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనేది అయితే తెలుసుకుంటాం అండ్ అది ఎలా ఎక్స్ప్లోర్ అయ్యింది అనేది కూడా మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ మీకు టాపిక్స్ అనేటివి కనిపిస్తున్నాయి అనుకుంటా. సో జావా ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనేటివి మీరు ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటారు. సో లాస్ట్ యూనిట్ 4 వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ఏడబ్ల్యూటీ వర్కింగ్ విత్ గ్రాఫిక్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఏడబ్ల్యూటీ అంటే అబ్స్ట్రాక్ట్ వర్కింగ్ టూల్ కిట్ అనమాట. సో ఆ టాపిక్ గురించి అయితే మీకు ఇంట్రొడక్షన్ అనేది ఉంటుంది అండ్ దీంట్లో మీకు ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది కూడా ఉంటుంది అండ్ ఏడబ్ల్యూటీని ఎలా కంట్రోల్స్ చేయాలి అనేది కూడా ఉంటుంది. సో ఫైనల్గా 5th యూనిట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు స్వింగ్ ప్యాకేజ్, ఇంకా ఇంట్రొడక్షన్ టు జేడీబీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి జావా డేటాబేస్ కనెక్టివిటీ అనమాట. సో దీంట్లో మీకు కవర్ అయ్యే టాపిక్స్ ఏంటి అంటే మీకు స్వింగ్ ప్యాకేజ్ అనేది అయితే కవర్ అయిపోతుంది అండ్ ఇంట్రొడక్షన్ టు జేడీబీసీ అనేది ఫుల్గా కవర్ అవుతుంది అండ్ మీకు దీంట్లో జేడీబీసీ డ్రైవర్స్ అనేటిది ఉంటుంది, మళ్ళీ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది, కనెక్టింగ్ టు నాన్ కన్వెన్షనల్. సో ఇలా అయితే మీకు కొన్ని డేటాబేస్ టాపిక్స్ అయితే ఉన్నాయి. సో అవి అయితే కవర్ అయిపోతాయి. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనమాట. సో మనకి ప్రతి సబ్జెక్ట్లో 5 యూనిట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో కూడా మనకి 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి డేటా రిప్రజెంటేషన్. సో డేటాని ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది మీరైతే కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో నేర్చుకుంటారు అండ్ దీంట్లో మీకు ఓవర్వ్యూ ఆఫ్ కంప్యూటర్ ఫంక్షన్ అండ్ ఇంటర్ కనెక్షన్ అనమాట. సో కంప్యూటర్స్ ఫంక్షన్స్ అండ్ వాటి ఇంటర్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే మీకు ఓవర్వ్యూలో అర్థమైపోతుంది. సో ఫస్ట్ యూనిట్లో అయితే మీకు అది ఉంటుంది అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసి రిజిస్టర్ ట్రాన్స్ఫర్ మైక్రో ఆపరేషన్స్ అనమాట. సో దాంట్లో మీకు మళ్ళీ బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ డిజైన్ అనమాట. సో కంప్యూటర్ ఆర్గనైజేషన్ కోసం ఇంకా కంప్యూటర్ డిజైన్ కోసం అయితే మీకు టాపిక్స్ అనేటివి ఉంటాయి అండ్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ మైక్రో ఆపరేషన్స్ అంటే మీకు ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ అవుతుందో దాని మైక్రో ఆపరేషన్స్ అనేటివి ఎలా జరుగుతాయి అనేది కూడా మీకు సెకండ్ యూనిట్లో అర్థమైపోతుంది. సో యూనిట్ 3 వచ్చేసి మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ అనమాట. సో మైక్రో ప్రోగ్రామింగ్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది అయితే మీకు 3rd యూనిట్లో ఉంటుంది అండ్ దీంట్లో మీకు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ఇంకా డీటెయిల్గా ఉంటుంది అండ్ దీంట్లో మీకు కంప్యూటర్ అర్థమెటిక్ అనేటి టాపిక్స్ కూడా ఉంటాయి లైక్ అడిషన్ సబ్ట్రాక్షన్ అవి. సో యూనిట్ 4లో మెమరీ ఆర్గనైజేషన్. సో మెమరీని ఎలా ఆర్గనైజ్ చేస్తారు అనేది అయితే ఉంటుంది. సో మనం మెమరీని అయితే స్టోరేజ్ చేస్తాం కదా, సో దాన్ని ర్యామ్లోనా లేకపోతే ROM రోమ్లోనా అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే వస్తుంది యూనిట్ 4 నుంచి. సో అండ్ యూనిట్ 5 నుంచి అయితే మీకు ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అనేటివి ఎలా ఆర్గనైజ్ అయ్యి ఉంటాయి అనేది అయితే మీరు యూనిట్ 5లో నేర్చుకుంటారు అండ్ దీంట్లో మీకు పైప్లైన్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది అండ్ యాక్సెసింగ్ అండ్ అండర్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ని మనం ఎలా యాక్సెస్ చేయాలి అండ్ ఎలా అండర్స్టాండ్ చేయాలి అనేది కూడా మీకు యూనిట్ 5లో ఉంటుంది. సో ఈ 5 యూనిట్స్ వచ్చేసి కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో అయితే ఉంటాయన్నమాట. సో మనకి ఇంకా 2 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, అవి వచ్చేసి ప్రాబబిలిటీ అండ్ స్టాట్స్. సో వాటిలో ఏం యూనిట్స్ ఉన్నాయనేది కూడా చూద్దాం. సో ఆల్మోస్ట్ BCA వాళ్ళకు ఉన్న టాపిక్స్ అయితే మీకు దీంట్లో ఉంటాయి. సో మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసి వెక్టార్ స్పేసెస్. సో వెక్టార్ స్పేసెస్ మళ్ళీ దాంట్లో మీకు సబ్ స్పేసెస్ అనేటివి ఉంటాయి. సో సెకండ్ యూనిట్ వచ్చేసి ప్రాబబిలిటీ, ఇది అందరికీ తెలిసిందే అండ్ ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అనేటివి కూడా మీకు సెకండ్ యూనిట్లో ఉంటాయి, హౌ టు డిస్ట్రిబ్యూట్. సో అలాంటి టాపిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీకు థర్డ్ యూనిట్ వచ్చేసి శాంప్లింగ్ అండ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. అండ్ మీకు దీంట్లో ఎస్టిమేషన్ అనేది ఉంటుంది, లైక్ పాయింట్ ఎస్టిమేషన్, ఇంటర్నల్ ఎస్టిమేషన్, కాన్ఫిడెన్స్. సో ఇలాంటి ఇంటర్నల్స్ ఎస్టిమేషన్స్ అనేది మీకు ఉంటాయి. సో ఫోర్త్ యూనిట్ వచ్చేసి
టెస్టింగ్ హైపోథిసిస్. దీంట్లో మీకు 1 శాంపిల్ టెస్ట్ అనేది ఉంటుంది, మళ్ళీ 2 శాంపిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. సో 5th యూనిట్ వచ్చేసి చీ స్క్వేర్ అండ్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అనమాట. సో దీంట్లో మీకు అనాలిసిస్ అనేటివి ఉంటాయి. ఇక్కడ మీకు పీడిఎఫ్లో క్లియర్గా కనిపిస్తున్నాయి ఏం టాపిక్స్ ఉంటాయి అనేది. సో ఇక్కడ మీకు రిగ్రెసివ్ అండ్ కోరిలేషన్ అనే టాపిక్స్ అయితే ఉంటాయి. సో మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన టాపిక్స్ అనేటివి కూడా డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా మనకి ఫైనల్గా ఒక సబ్జెక్ట్ అయితే ఉండిపోయింది, అది వచ్చేసి ఎకనామిక్స్. సో దాంట్లో కూడా ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది చూద్దాం, ఏం టాపిక్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ. సో దీంట్లో కూడా మనకి 5 యూనిట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ వచ్చేసి మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ మేనేజరల్ ఎకనామిక్స్. సో వాటి మీనింగ్ ఏంటి అండ్ నేచర్ ఏంటి, ఎకనామిక్స్ మీనింగ్ ఎలా ఉంటుంది అండ్ వాట్ ఈస్ ద నేచర్ అనేది అయితే మీరు ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటారు. అండ్ సెకండ్ యూనిట్లో మీకు లా ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. సో డిమాండ్ అనేది ఎలా ఉంది అండ్ దాని సప్లై ఎలా జరుగుతుంది అనేది మీకు ఎకనామిక్స్లో క్లియర్గా అర్థమవుతుంది. సో యూనిట్ 3 వచ్చేసి థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మార్కెట్స్. సో మనకి మార్కెట్లో ప్రొడక్షన్స్ అనేటివి ఎలా గ్రో అవుతూ ఉంటాయి, మార్కెట్లో ఎలా ఉంటాయి మనకి ఎకనామిక్స్ అకౌంటెన్సీ. సో అలాంటివి అయితే మీకు దీంట్లో 3rd యూనిట్లో అయితే అర్థమవుతుంది. సో యూనిట్ 4 వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాపిటల్ బడ్జెటింగ్. సో వర్కింగ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెటింగ్ అనే టాపిక్స్ పైన అయితే మీకు యూనిట్ 4లో ఉంటాయి. సో మీకు దీంట్లో మళ్ళీ ఇంట్రొడక్షన్ టు క్యాపిటల్ బడ్జెటింగ్ మెథడ్స్. సో వాటి మెథడ్స్ కూడా మీకు యూనిట్ 4లో అయితే ఉంటాయి. సో ఫైనల్గా మనకి 5th యూనిట్లో అయితే అకౌంటింగ్ అనేది అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మీకు ఇవి 3 వచ్చేసి ల్యాబ్ అనమాట. సో ఫస్ట్ది డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. సో దీంట్లో మీకు ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో మీరు ప్రాక్టికల్లో అయితే ఇలాంటి ప్రోగ్రామ్సే ఎగ్జామ్లో రాస్తారు. సో ఆ ప్రోగ్రామ్స్ ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీకు జావా ప్రోగ్రామింగ్స్ కూడా ఉన్నాయి అండ్ మీకు సాఫ్ట్ స్కిల్స్లో కూడా టాపిక్స్ అయితే ఉన్నాయి ఈ పీడిఎఫ్లో. సో కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సాఫ్ట్ స్కిల్స్లో టాపిక్స్ అయితే ఉన్నాయి కదా. నేను మీకు జావా ఇంకా సి ప్రోగ్రామింగ్స్ అయితే ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే కమెంట్ చేయండి, అవి నేను మళ్ళీ సపరేట్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం సాఫ్ట్ స్కిల్స్ కోసం అయితే తెలుసుకుందాం. సో ఏం టాపిక్స్ ఉంటాయి అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ మీకు గ్రూప్ డిస్కషన్స్ అనేటివి ఉంటాయి, ఇంటర్వ్యూ స్కిల్స్ అనేటివి ఉంటాయి, మేకింగ్ ప్రెజెంటేషన్, హౌ టు మేక్ ఏ ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది, అండ్ కన్వర్జేషన్ స్కిల్స్, లిజనింగ్ డైలాగ్స్ ఫ్రమ్ టీవీ. సో ఫ్రమ్ టీవీ, రేడియో, టాక్స్, బోడ్కాస్ట్ ఇలాంటి వాటి నుంచి మనం లిజనింగ్ డైలాగ్స్ అనేటివి ఉంటాయి కదా, అలాంటి స్కిల్స్ అనేటివి కూడా మనకి అవసరం ఉంటుంది. సో వాచింగ్ వీడియోస్ ఆన్ ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ ఆన్ యూట్యూబ్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ అయితే మనకి సాఫ్ట్ స్కిల్స్లో అయితే ఉంటాయి. సో మోటివేషన్, సెల్ఫ్ ఇమేజ్, రైటింగ్ కవర్ లెటర్స్, రెజ్యూమ్స్, రైటింగ్ ఫర్ పబ్లికేషన్స్, లెటర్స్, మెమోస్, ఈమెయిల్స్ అండ్ బ్లాగ్స్, ఇలాంటి టాపిక్స్ అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీకైతే సాఫ్ట్ స్కిల్స్లో ల్యాబ్లో అయితే ఉంటాయన్నమాట, ప్రాక్టికల్లో ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో మీకు ఇంకా సివిల్ సర్వీస్ అనేది ఉంటుంది అండ్ లిజనింగ్ టు లెక్చరర్స్ అండ్ న్యూ ప్రోగ్రామ్స్, లిజనింగ్ టు టాక్ షోస్. సో సాఫ్ట్ స్కిల్స్లో అయితే మీకు ఇవన్నీ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ స్కిల్స్ అన్ని పైన మీకైతే అవేర్నెస్ అనేది ఉండాలి. సో ఇక్కడ మీకు వర్బల్ ఎబిలిటీ అనేది కూడా ఉంటుంది, రీడింగ్ స్ట్రాటజీస్ అలాంటి టాపిక్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇక్కడ ఇంకొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి, గోల్ సెట్టింగ్, మేనేజింగ్ చేంజెస్, టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అండ్ టీమ్ వర్క్ కూడా ఉండాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి, క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ అనేది కూడా ఉండాలి, అండ్ లర్నింగ్ స్టైల్స్ అండ్ స్ట్రాటజీస్. సో ఇలాంటి స్కిల్స్తో అయితే మీకు అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట.
సో ఇంకా పర్టికులర్గా ఏదైనా సబ్జెక్ట్ కోసం టాపిక్స్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కమెంట్ చేయండి. సో పర్టికులర్ సబ్జెక్ట్ టాపిక్స్ అయితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోలో అయితే పెడతాను అనమాట. సో వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.